100 సిగరెట్లు కాలిస్తే ఒక మనిషి ఆరోగ్యం ఎంత దెబ్బతింటారో ఒక్కసారి కట్టెల పొయ్యితో చేస్తే ఆ తల్లి ఆ చెల్లె ఆరోగ్యం ఎంత దెబ్బతింటారు. అందుకే నరేంద్ర మోడీ గారు అన్నారు, నేను కూడా పేద కుటుంబంలో వచ్చినాను. పేద మహిళలు ఎవ్వరు కూడా పేద కుటుంబంలో పుట్టిన పాపానికి వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినకూడదు, వాళ్ళందరూ కూడా వంట గ్యాస్ సిలిండర్ అందించే బాధ్యత అని చెప్పి ఈ దేశంలో ఏ ఒక్క ఇల్లు కూడా వంట గ్యాస్ సిలిండర్ లేనటువంటి ఇల్లు లేదు. ఈరోజు 100% అందరికీ సిలిండర్ వచ్చింది. ఈ రకంగా అనేక కార్యక్రమాలు ఆయన మొత్తం పదాన్ని ఒక మాట చెప్పారు, అందరికి ఇళ్లలో టాయిలెట్ కట్టిస్తారు. పేదవాళ్ళందరికీ గ్రామాల్లో ముఖ్యంగా పేదవాళ్ళ లేకుండే జబ్బు తీసుకొని చెట్లలో ఉపయోగపడతారు. అది ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. అందుకే నరేంద్ర మోడీ గారు చెప్పారు, పేదవాళ్ళు ఎవ్వరు కూడా ఎవరైనా సరే టాయిలెట్ లేకుండా ఒక్క తల్లి ఒక చెల్లి ఇబ్బంది పడకూడదు, ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి టాయిలెట్ రక్షించే బాధ్యత నాది అని చెప్పారు. ఆ రకంగా 11 కోట్ల టాయిలెట్ ఈరోజు 11 కోట్ల మంది ఇళ్లలో కట్టించారు. ఈ రకంగా అనేక కార్యక్రమాలు. అంతేకాదు మన కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు భయంకరమైన కరోనా, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేదు. ఇంట్లో కూడా ఒక రోజులకి ఇంకో రోజులకి రాలేదు. భర్త బయట తిరిగి వస్తే భార్య భర్త దగ్గరికి రాలేదు ఇంకో రోజులకి. ఎందుకంటే ఆయన ఎక్కడెక్కడ తిరిగి వచ్చారో కరోనా నాకే మాట్లాడలేదు. ఆ రకమైనటువంటి ఒక భయంకరమైన పరిస్థితి ఉండేది. తల్లి చనిపోతే బిడ్డలు చూడడానికి రాలే, భర్త చనిపోతే భార్య చూడడానికి రాలే. ప్రపంచమంతా కూడా మన దేశంలో జనాభా ఎక్కువ. ఈ దేశంలో కరోనా వస్తే సగం మంది చచ్చిపోతారని చెప్పారు. సగం మంది ఎవరు ఆపలేరు, భగవంతుడు ఆపలేరు. ఈ దేశంలో ప్రజలు మాస్క్ పెట్టుకోలేరు, మాస్క్ పెట్టుకోలేరు ఎవరు. ఈ దేశ ప్రజలు డిసిప్లిన్ ఉన్నారు, డాక్టర్లు ఉండవు, హాస్పిటల్ ఉండవు. కరోనా వస్తే అనేక మంది చచ్చిపోతారు. కానీ ప్రపంచం అంతా కూడా అనుకున్నారు. అందరి అంచనాలను తారుమారు చేస్తారు. నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలందరినీ ఏకం చేసి కరోనాను విజయవంతంగా ఎదుర్కొని కరోనాను అరికట్టారు. అంతేకాదు ప్రపంచంలో ఏ దేశం కూడా వ్యాక్సిన్ కనుగొనక ముందే నరేంద్ర మోడీ గారు మన దేశంలో వ్యాక్సిన్ కనుగొనే విధంగా ప్రోత్సహించి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మొదటి డోసు, సెకండ్ డోసు అందరికీ ఫ్రీగా ఇచ్చారు. ప్రపంచంలో అతి ఉత్తమమైనటువంటి వ్యాక్సిన్ ఎక్కడంటే మన దేశంలో మన శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. అటువంటి వ్యాక్సిన్ ఈ రోజు దేశ ప్రజలకు ఉచితంగా ఇచ్చారు. మీకు అందరూ వేసుకున్నారా వ్యాక్సిన్? 2 సార్లు వేసుకున్నారా? మీకు అందరికి తెలుసు. ఏమని వ్యాక్సిన్ ఇదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అది మోడీ వ్యాక్సిన్ నేను వేసుకోనని చెప్పాడు. వాళ్ళ తల్లి గారు నేను వేసుకోనని చెప్పారు. దాని జరిగిందో తెలుసా? సాటుగా ఎవరికి తెలియకుండా రాహుల్ గాంధీ వేసుకున్నాడు, సోనియా గాంధీ కూడా వేసుకున్నాడు. ఎవరు వ్యాక్సిన్ వేసుకున్నారు? మోడీ వ్యాక్సిన్ వేసుకున్నారు. ఎవరు ప్రైవేట్ లో కొట్టుకోవచ్చు, ఇంటికి డాక్టర్ తీసుకొని బయట తెలియకుండా రూమ్లో పోయి ఎవరు ఫోటో చేయకుండా వ్యాక్సిన్ వేసుకున్నారు. నువ్వేం చెప్పాడు? ఇది మోడీ వ్యాక్సిన్, ఇది ఉచిత వ్యాక్సిన్, ఎవరి ప్రాణాలు కాపాడదు, మోడీ మోసం చేస్తుందని చెప్పాడు. మోసం చేసేది, ఉచిత మాటలు మాట్లాడేది, మోసపు మాట్లాడేది, ప్రజలను మభ్యపెట్టేది కాంగ్రెస్ రక్తంలో ఉంది. నరేంద్ర మోడీ గారు రక్తంలో కాదు. నరేంద్ర మోడీ గారు DNA లేదు. మోసం చేయము, చెప్పిన మాట మీద నిలబడేటువంటి సత్తా, ధైర్యము, శక్తి, సాహసము ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఒకరికి. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 తీసేస్తామని చెప్పాము. మాకు మెజార్టీ వచ్చింది. మేము ఆర్టికల్ 370 తీసేసి జమ్మూ కాశ్మీర్ లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నాము. జమ్మూ కాశ్మీర్ లో పూర్తిగా భారతదేశంలో విలీనం చేశాము. జమ్మూ కాశ్మీర్ లో పూర్తిగా ఎస్సీలకు అక్కడ రిజర్వేషన్స్ కల్పిస్తున్నాము, బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నాము, మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తున్నాము, బాల్య వివాహాలను రద్దు చేశాము, నిషేధం పెట్టాము. పూర్తిగా ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నది, శాంతి భద్రతను రక్షిస్తున్నాము. ఉగ్రవాదాన్ని ఉక్కుపాడుతో అణచివేశాము. పాకిస్తాన్ అనుకూల శక్తులను మార్చాము. ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో చేసి చూపించాము. 500 సంవత్సరాలుగా
విదేశీ పురాక్రమణమైనటువంటి బాబర్ అనేటోడు భారతదేశంకి వచ్చి ఈ దేశాన్ని ఇస్లాం చేయడం కోసం ఈ దేశమంతా కూడా ఇస్లాం కావాలని ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు మారలా. మేము హిందువులుగానే ఉంటాము, మేము ఇస్లాం రామని చెప్పారు. వాడు మీటింగ్ పెట్టారు. ఏదా ఇండియా ఎట్లా ఉంది, ఎవరు వస్తారు ఇస్లాం, హిందువులందరూ రెండు ఎందుకు వస్తారంటే నవాబ్ సాబ్ ఈ భారతదేశంలో హిందువులు మన ఇస్లాంకి రావాలంటే ముఖ్యంగా ఒక పని చేయాలి. ఈ దేశంలో మనకు నమ్మకము దేవుడి మీద, దేవుడి గుళ్ళ మీద, ముందు ఆ దేవాలయాన్ని కూడా ధ్వంసం చేస్తే, ఆ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే అప్పుడు వాళ్ళందరూ మన ఇస్లాంకి వస్తారని చెప్పారు. ఆ చెయ్యాలని అప్పగించారు. మొత్తము దేశంలో కొన్ని లక్షల దేవాలయాలు ధ్వంసం చేశారు, విగ్రహాలు ధ్వంసం చేశారు. అందులో భాగంగానే అయోధ్యలో రాముడు జన్మించినటువంటి, రామ జన్మ స్థానంలో ఉన్నటువంటి రామ మందిరాన్ని కూడా వాడు ధ్వంసం చేసి ఆ మూర్ఖుడు అక్కడ వివాదాస్పదంగా కట్టడం కట్టాడు. అదే స్థానంలో కట్టాడు. 500 సంవత్సరాలు రాముడు ఎక్కడ 500 సంవత్సరాలుగా ఆ పక్కన గుడిసెల వేసి చిన్న టెంట్ లో పెట్టాడు. ఎన్ని సంవత్సరాలు? 500 సంవత్సరాల నుంచి అక్కడ రాముడు మనకందరికీ ఆరాధ్య పురుషుడు, మరి మర్యాద రాముడు, మనకందరి దేవుడితో సమానం. అటువంటి రాముడిని 500 సంవత్సరాలుగా ఆయన జన్మించినటువంటి స్థానంలోనే గుడిని ధ్వంసం చేసి ఆ విగ్రహాన్ని పక్కన పెడితే వర్షానికి ఎండకు 500 సంవత్సరాలు రాముడు భరించాడు. మనకందరికీ పరీక్ష పెట్టాడు. ఎవరైనా వస్తారా, నాకు నా గుడి కట్టించి నన్ను గౌరవంగా చూస్తారా? 500 సంవత్సరాలు ఎదురు చూశాడు. 500 సంవత్సరాల తర్వాత ఆ రాముడే మన యొక్క నరేంద్ర మోడీ గారిని పంపించారు ప్రధానమంత్రిగా. ఆ రాముడే పంపించారు ప్రధానమంత్రిగా. రామదూతగా నరేంద్ర మోడీ గారు వచ్చారు ప్రధానమంత్రిగా. ఆయన చేతుల మీదుగా ఆ బాలరాముడు మరి ప్రాణ ప్రతిష్ఠ జరిగే విధంగా అద్భుతమైనటువంటి దేవాలయం కడతామని చెప్పాము. ప్రపంచంలో ఎవరు నమ్మలే, మా వేదిక మీద ఉన్న కూడా ఎవరు నమ్మలేదు, మనం కూడా నమ్మకం లేకుండా. కానీ ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది హిందువులకు ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు అయోధ్యలో రామ జన్మభూమి దేవాలయం దివ్యమైన భవ్యమైన మందిరం కట్టాము. కళ్ళ ముందు రోజు లక్షల మంది ప్రతిరోజు దర్శనం చేసుకుంటున్నారు. ఇది నరేంద్ర మోడీ గారి గ్యారంటీ. కాంగ్రెస్ లాగా గ్యారంటీ కాదు మాది. చెప్పింది చేస్తాము, చేసేది చెప్తాము. ఇది మోడీ గ్యారంటీ అని మనం చేస్తాం. ఈరోజు మనం చూస్తాం జాతీయ రహదారు ఎక్కడ వెళ్ళినా కూడా ఈ దేశంలో ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లా, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి, ఒక నగరం నుంచి ఇంకో నగరానికి, ఒక దేవాలయం నుంచి ఇంకో దేవాలయానికి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు అమెరికా దేశంతో తలదనే విధంగా నరేంద్ర మోడీ గారి దేశంలో జాతీయ రహదారులు ఇవ్వండి. అద్భుతమైనటువంటి రహదారు 2014లో నరేంద్ర మోడీ గారు వచ్చి 9.5 సంవత్సరాలు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, ఇదే పప్పు రాహుల్ గాంధీ, ఇదే సోనియా గాంధీ, వీళ్ళందరూ కూడా రిమోట్ కంట్రోల్ గా రోజు ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ కూర్చోబెట్టి పరిపాలన చేశారు. 12 లక్షల కోట్లు దోపిడీ చేశారు. 12 లక్షల కోట్లు. కాంగ్రెస్ అంటే అవినీతి అంటే కాంగ్రెస్, దోపిడీ అంటే కాంగ్రెస్ అంటే దోపిడీ. కాబట్టి వీళ్ళ వేరు చూడడం. అందుకే 2 పార్టీలు ఒకటే, టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, 2 పార్టీలు. 12 లక్షల కోట్లు దోపిడీ చేశారు. నేను ఈరోజు గుండె బియ్యం చేపెడుతున్నాను. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఒక కేబినెట్ మంత్రిగా చెప్తా ఉన్నాను. ఈ దేశంలో ఏ ఒక్క వ్యక్తి కానీ, మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కానీ, మా పెద్ద విరోధులు కానీ, మా శత్రువులు కానీ, అంటే మా శత్రువులు పాకిస్తాన్లో ఎవరు, మా శత్రువులు కానీ ఎవరైనా సరే దమ్ము ధైర్యం ఉంటే నరేంద్ర మోడీ గారు 1 రూపాయి అవినీతికి పాల్పడి నిరూపించాల్సిందిగా సవాల్ చేస్తా ఉన్నారు. 1 రూపాయి
మరి కాంగ్రెస్ ఆయనలో మంత్రులే జైలుకెళ్ళారు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎంపీలు జైలుకెళ్ళారు. ఇప్పటి కూడా కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, బెయిల్ మీద ఉన్నారు. సోనియా గాంధీ బెయిల్ మీద ఉన్నారు, ఇంకా బెయిల్ మీద ఉన్నారు. ఇంకా ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ముఖ్యమంత్రులతో సహా బెయిల్ మీద ఉన్నారు. ఈ రాష్ట్రంలో కూడా బెయిల్ మీద ఉన్నారు. వీళ్ళు ఈరోజు దేశాన్ని ఉద్ధరిస్తాం అని మాట్లాడుతున్నారు. అందుకే మనవేస్తున్నాను, నరేంద్ర మోడీ గారు గత 9.5 సంవత్సరాలుగా అవినీతి లేకుండా సమర్థవంతంగా పనిచేశారు, నీతి నిజాయితీతో పనిచేశారు, గర్వపాలన చేశారు, భారతదేశ గౌరవాన్ని పెంచాడు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఊళ్ళో ఒక పేదవాడి ఇంట్లో టాయిలెట్ నిర్మాణం చేయడం కాదు, ఒక పేదవాడికి గ్యాస్ నిర్వహణ కాదు, ఒక పేదవాడికి బ్యాంక్ అకౌంట్ నుంచి మొదలు పెడితే, జాతీయ రహదారి నుంచి మొదలు పెడితే, రైల్వే స్టేషన్ నుంచి మొదలు పెడితే, మొన్ననే ఇక్కడ వచ్చాము మేము కొమ్మరెల్లి మండల రైల్వే స్టేషన్ కూడా కడుతున్నాం. మొన్ననే స్థాపించాం మన కొమ్మరెల్లి మండలం. మోడీ గారు చెప్పారు, ఆ కొమ్మరెల్లి మండల దేవుడికి మనం రైల్వే స్టేషన్ కట్టాలి, చాలా మంది భక్తులు వస్తుంటే ఇబ్బంది అవుతుందని చెప్తే నడిచి కడుతున్నాం. ఇక్కడ నుంచి మొదలు పెడితే, గ్రామం నుంచి టాయిలెట్ నుంచి మొదలు పెడితే చంద్రమండలంలో చంద్రయాన్ వరకు కూడా నరేంద్ర మోడీ దేశాన్ని తీసుకెళ్ళారు. ఎవరైనా ఊహించాలా? చంద్రుడి దగ్గరికి వెళ్తామని ఎప్పుడు అనుకున్నామా? ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చంద్రమండలాన్ని కూడా పంపించింది. కాబట్టి మీ అందరినీ కోరుతాము, ఈ వచ్చేటువంటి ఎన్నికల్లో మనం అందరం కూడా ఆలోచన చేయాలి, ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. మళ్ళీ మనకు నరేంద్ర మోడీ గారికి కావాలి, నీతి కావాలి, ధర్మం కావాలి, అభివృద్ధి కావాలి, పేద ప్రజల సంక్షేమం కావాలి, రైతుల సంక్షేమం కావాలి, మహిళల సంక్షేమం కావాలి, యువకులు గర్వపడాలి, దేశం గర్వపడాలి. ప్రపంచ దేశాలకు భారతదేశం ఒక గురువు స్థానంలో ఉండాలి, విశ్వ గురువు స్థానంలో ఉండాలి. ప్రపంచంలో భారతదేశము ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడం కోసం అడుగులు వేయాలి. అందుకే నరేంద్ర మోడీ గారు చెప్పారు, వికసిత్ భారత్, అభివృద్ధి చెందిన దేశం, డెవలప్డ్ కంట్రీగా మనం కూడా కావాలి. 75 సంవత్సరాల అయింది స్వాతంత్రం వచ్చి. కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని, కాంగ్రెస్ పార్టీ అవినీతి కారణంగా ఇంకా నా ప్రజలు పేదరికంలో ఉన్నారు, మౌలిక వసతులు లేవు, ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇంకా ఎన్ని రోజులు? కాబట్టి లక్ష్యం పెట్టుకున్నాము, 2047 వచ్చే 25 సంవత్సరాల లోపల దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడాలి. వచ్చే 25 సంవత్సరాల లోపల భారతదేశం ప్రపంచంలో ఒక విశ్వగురు స్థానంలో ఉండాలి. దానికి మనందరం సమాయత్తం కావాలని చెప్పారు. ప్రతి వ్యక్తి ఇందులో భాగస్వాములు కావాలని చెప్పాడు, ప్రతి కుటుంబం ఇందులో భాగస్వాములు కావాలని చెప్పాడు. ఆ రకంగా ముందుకెళ్తా ఉన్నాం. మనకు తెలుసు, నరేంద్ర మోడీ గారు 9.5 సంవత్సరాలు ప్రధానమంత్రి, అంతకుముందు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కానీ ఒక్క రోజు కూడా, అది పండుగ అయినా, ఆదివారం అయినా, మండే అయినా, సాటర్డే అయినా, దసరా అయినా, దీపావళి అయినా, ఆయన జన్మదినమైనా, చివరకు వాళ్ళ తల్లిగారు స్వర్గస్థులైతే కూడా, సెలవు తీసుకోకుండా ఆయన ప్రతిరోజు దేశం కోసం, దేశ ప్రజల కోసం పనిచేసినటువంటి గొప్ప మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ప్రధానమంత్రి 2014 అయ్యాడు. అప్పుడు మీకు తెలుసు, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వచ్చారు 2014లో. ఎవరైనా కేసీఆర్, ఆయన ఒక్క రోజు కూడా ఆఫీస్కి రాలే. ఆయన ఒక్క రోజు ఎక్కడుండేవాడు? మీకు ఆర్ఎస్, మీ దగ్గర ఉండడం మీకు ఆర్ఎస్. ఆయన ఎక్కువ రోజులు ఆఫీస్కు రాకుండా ఇక్కడ ఉండేవాడు. కానీ అదే సమయంలో ప్రధానమంత్రి అయ్యాడు నరేంద్ర మోడీ గారు. ఒక్కో రోజు కూడా ఆఫీసులో రాకుండా ఉండేది. ప్రతిరోజు ఆఫీస్కి వచ్చేవాడు, ప్రతిరోజు దేశం కోసం పనిచేశాడు. ఒక్కరోజుగా సెలవు తీసుకునే, ఒక్కరోజు కూడా ఫామ్ హౌస్ ఆయన పోదాం. ఆయనకి ఇల్లు లేదు, ఆస్తి లేదు, కారు లేదు. ఆయన ప్రధానమంత్రిగా ఏ రోజైనా ఆయన సొంతంగా కావాలని దిగిపోతే బీజేపీ ఆఫీస్ లో మాతో పాటు కలిసి ఉంటాడు. అటువంటి వ్యక్తి ఈరోజు దేశానికి ప్రధానమంత్రి. గొప్ప వ్యక్తి, నీతి నిజాయితీతో పనిచేసేటువంటి వ్యక్తి, దేశాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తా ఉన్నాడు. ఆయన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి ఈరోజు రామాయణ జన్మభూమి స్థానంలో రామాయణం నిర్మించుకున్నాం. కాబట్టి మీకు అందరి కోర్టులు ముగిస్తాను. దయచేసి ఎన్నికల్లో 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారికి మీరు అందరూ ఆశిస్తున్నారు. మీరు మద్దతు ఇవ్వాలి.
ఈ యొక్క మెదక్ పార్లమెంట్ నుంచి కూడా, ఈ తెలంగాణ నుంచి కూడా బీజేపీ గెలవాలి. కాంగ్రెస్ పార్టీ ఓటేసినా ఉపయోగం లేదు. అసలు టిఆర్ఎస్ పార్టీ అది నిన్నటి పార్టీ. టిఆర్ఎస్ పార్టీకి రేపనేది లేదు, టిఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. కేసీఆర్ కుటుంబం అవినీతికి చరమగీతం పాడిన ప్రజలు. కేసీఆర్ కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు లేదు. కేసీఆర్ యొక్క కుటుంబానికి అవసరం తెలంగాణలో లేదు. వాళ్ళు పర్మనెంట్ గా ఎక్కడున్నారో అక్కడనే ఉండాలి వాళ్ళు. కాబట్టి ఆ పార్టీ ఒక సీటు గెలిచినా తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు వచ్చే లాభం లేదు. టిఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి ఒక్క సీటు రాకపోయినా